వజీర్ గారు, అదేవిధంగా సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు, అదేవిధంగా జేఏసీ నాయకులు నాగరాజు గారు, ఇంకా చాలా మంది సలీం గారు, నరేందర్ గారు, చంద్రారెడ్డి, ఇట్లా జేఏసీ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తరఫున ఉద్యమ వందనాలు ఈ రోజు తెలియజేయడానికి, మీకు మద్దతు ఇవ్వడానికి మన యూనియన్ తరఫున నేను వచ్చాను. అదేవిధంగా మా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా అందరూ వస్తా ఉన్నారు, వారు కూడా. అయితే ఈరోజు చరిత్రలో విద్యుత్ రంగంలో ఉన్నటువంటి అన్ని ఉద్యమాలలోకెల్లా ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్నటువంటి నిరసన ఒక చరిత్రగా నిలవబోతా ఉంది. ఎందుకనంటే ఇన్ని రోజులు మన భర్తలు ఏ కష్టపడతా ఉన్నారు, వారు ఏ అనుభవిస్తా ఉన్నారు, వారి జీవితంలో వారి ఉద్యోగం దగ్గర వారు ఎటువంటి వివక్షకు గురి అవుతా ఉన్నారో తెలుసుకోవడానికి మీరు మీ పిల్లలతో సహా వచ్చినందుకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అదేవిధంగా జేఏసీ తరఫున మీ అందరికీ పాదాభివందనాలు ఈ రోజు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరొక ముఖ్య ఘట్టం అసలు ఎప్పుడు చరిత్రలో ఇక్కడ జరగలేదనుకుంటా. నాకు తెలిసి అమ్మ మీ పాపనా బాబా ఎన్నిళ్ళు పేరు పెట్టినవా? ఒక్క సంవత్సరం బాబు కూడా ఈ ధర్నాకు మనకు సపోర్ట్ చేయడానికి వచ్చాడండి ఈరోజు. 1 month సారీ పేరు పెట్టినావా? పేరు పెట్టకపోతే ఈరోజు పెడుతుంటున్నాము, మంచి ముహూర్తం. 1 month బాబు మన ధర్నాకి సంఘీభావం చెప్పడానికి వచ్చాడంటే ఇది చరిత్ర, ఇది గోయింగ్ టు బి హిస్టరీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఈయన సపోర్ట్లు కొట్టి ఇన్నే మర్చిపోవద్దు. ఇది తీసుకొని పోయి మన ఇంటికాడ అందరికీ చెప్పాలి. ఇంకొకటి, ఇంతవరకు చేసినటువంటి ఉద్యమము ఒక ఎత్తు, ఈ రోజు మహిళా మనులు మన ఎంబడి ఉండడం కూడా ఒక పెద్ద ఇంకో మార్పుకు నాంది పలకపోతా ఉన్నది. రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మహిళలు తలుచుకుంటే రాజ్యాలే నాశనం అయిపోయినాయి అంట. మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మహిళల చేతుల్లోనే ఉన్నది. ఈ మహిళలు ఇక్కడ ఇన్నది ఉంచుకోరు. మన మనసులో మహిళలు రేపు పోతారు, నల్ల కాడ చెప్తారు, కరెంట్ కాడ చెప్తారు, కూరగాయల మార్కెట్ కాడ చెప్తారు, కూరగాయల సంత కాడ చెప్తారు, రేషన్ షాప్ కాడ చెప్తారు, లాస్ట్ కు మిమ్మల్ని ఇంటికి పోమని కూడా చెప్తారు. లాస్ట్ కు మన మహిళలు అంత శక్తి ఉన్నటువంటి మహిళా మనులు ఈ రోజు ఇక్కడ వచ్చా ఉన్నారు. తస్మత్ జాగ్రత్త ఈ ప్రభుత్వానికి అని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు మన విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లు ఏం పని చేస్తా ఉన్నారు? నిజంగా మన కార్మికుడు ఎవరో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మీ ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగానికి మనం ఎక్కడన్నా సిగ్గుపడుతున్నామా, తలదించుకుంటున్నామా అని ఎవరు మాట్లాడినట్టున్నారు. అసలు మీ భర్తలు చేసే ఉద్యోగానికి ఈ దేశంలో ఉన్న యావత్ ప్రజలందరూ రెడ్ సెల్యూట్ చెప్పాల్సినటువంటి ఉద్యోగం మీ భర్తలు చేస్తా ఉన్నారు ఈ రోజు. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటే దాదాపు 12 మంది కంటే ఎక్కువ, అంటే యావరేజ్ నెలకొకరు చొప్పున విధి నిర్వహణలో మరణిస్తా ఉన్నారు. దాన్ని ఎవరు గుర్తించడం లేదు. ఈ ప్రభుత్వం గాని, ఈ యాజమాన్యం గాని ఇప్పటి వరకు ఈ విద్యుత్ సంస్థల ఆర్టిజన్లు తమ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, అంగవైకల్యం అవుతా ఉన్నారు. వారి భార్య పిల్లలు రోడ్డు పడినటువంటి పరిస్థితి ఏర్పడ్డా కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. సో కాబట్టి ఈ రోజు టీవీఏసీ జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వబోతా ఉంది. చాలా మంది ఈ రోజు జరగబోతా ఉన్న ఈ ధర్నాను చూసి, ఈ సంఖ్యను చూసి రేపు సమ్మె ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అని కూడా అనుమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే రోజులలో విద్యుత్ సంస్థలో చరిత్రను తలదన్నేలాగా ఆర్టిజన్ కార్మికుల యొక్క సమ్మె జరగబోతా ఉంది. ఈ సమాచారాన్ని మనం కింద కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ సంస్థలో ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ జరగలేదా అని మనం కొంచెం బ్యాక్ వెళ్తే, ఈ సంస్థలో 3-4 దఫాలుగా ఎన్నో సంవత్సరాలుగా గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులని బేషరతుగా రెగ్యులర్ పోస్ట్ కు కన్వర్షన్ చేసిన చరిత్ర ఉంది. కానీ అటు ఇటు కానీ పోస్ట్ ఆర్టిజన్ పోస్ట్ ఇచ్చిన చరిత్ర ఇది మొట్టమొదటిగా జరిగింది గత ప్రభుత్వంలో. కానీ గత ప్రభుత్వం మోసం చేసింది. గత ప్రభుత్వం మోసం చేసే తరుణంలో మేము అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఇదే బట్టి విక్రమార్క గారిని కలిసి ఆర్టిజన్ల యొక్క సమస్యను వివరించినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరందరూ మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీకు కన్వర్షన్ చేస్తామని ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు గతంలో వాగ్దానం చేసి ఉన్నారు. ఇంకొక చరిత్ర చెప్పడం కాంగ్రెస్ చరిత్ర. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే
ఆంధ్రప్రదేశ్ లో 7,114 పోస్టులు నోటిఫికేషన్ పడితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి అదే ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే మనం సాధించుకోవాలి, ఇంకా సమయం లేదు మిత్రమా అని మనందరి మిత్రులకు చెప్పి కదిలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది, 4 ఏళ్ళు ఉంటుంది, అప్పటిదాకా కొట్లాడదాంలే అనుకుంటే సరిపోదు. ఈ రేపు రోజు ఈ రోజు చేయాలి, ఈ రోజు పని ఇప్పుడు చేయాలి, ఇప్పటి పని ఇప్పుడు అయిపోవాలి. ఆ విధంగా మనం పోరాటం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. మన మిత్రులు చెప్పారు, ఆర్టిజన్ కన్వర్షన్ చేయడం మూలంగా, రెగ్యులర్ పోస్ట్ కు కన్వర్షన్ చేయడం మూలంగా ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడే పరిస్థితి లేదు. మరి ఎందుకు వీళ్ళు వెనకాడుతా ఉన్నారు ఈ యాజమాన్యం గాని ప్రభుత్వం గాని? బహుశా నాకు తెలిసి ఈ విద్యుత్ రంగంలో ఈ విధంగా ఆర్టిజన్లు, పుణ్యానికి వచ్చిన ఆర్టిజన్లు తన ప్రాణాలు బలిస్తే ఎవడు అడిగేవాడు ఉండడు, ఈ విధంగా నడుస్తా ఉంటది. ఒకవేళ వీళ్ళకి కన్వర్షన్ ఇచ్చి రెగ్యులర్ పోస్ట్ ఇచ్చి రేపు వీళ్ళ ప్రాణాలకు ఏమన్నా హాని కలిగితే వీరి కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత మొత్తం ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది అనే కుటిల నీతి ఏమన్నా ఈ ప్రభుత్వం అవలంబిస్తుందా అని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజులలో ఆర్టిజన్లందరూ కన్వర్షన్ కావడం తథ్యం. ఒకవేళ ఈ కన్వర్షన్ జరగకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయం. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి చెయ్యి ప్రభుత్వం మనకు చెయ్యి అందించి పైకెక్కించుకుంటుందా, లేక మనకు చెయ్యి ఇచ్చి వాళ్ళు కూడా ఇంటికి పోతారా అనేది ఆలోచించుకోవాలి. మళ్ళీ ఈయన ఏదో మళ్ళీ ఇంకోటి పువ్వు వస్తుందేమో, ఆ పువ్వు ఆల్రెడీ మా చెవులలో పువ్వు అయితే వెళ్ళిపోయింది. ఏది గులాబీ పువ్వు, మన గులాబీ పువ్వు అయితే ఇంకేది కమలం పువ్వు అని ఇంకోటి. ఆ కమలం పువ్వు ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి 27 లక్షల విద్యుత్ ఉద్యోగులకు నష్టం చేకూర్చే ప్రైవేటీకరణ ముందుకు వచ్చి ఆల్రెడీ దేశాన్ని మొత్తం కార్మికులందరికీ, ప్రజలందరికీ, రైతులందరికీ పువ్వు పెట్టింది. కాబట్టి ఇంకా ఆల్టర్నేట్ పువ్వులను ఆలోచించే మనకు సమయం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ చెయ్యిని గట్టిగా లాగి ఈ చెయ్యి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన హక్కులు సాధించుకోవాలి. మన నాయకులు వెనుదన్నుగా ఉండాలి. మనకు గట్టిగా నిలబడడానికి సిఐటి మొత్తం యంత్రాంగం మొత్తం రాష్ట్రం మొత్తం దిగడానికి ఉంది. అదే విధంగా అపర మేధావి, అన్నిటువంటి నిష్ణాతులు, ఆ ఎక్స్ ఎమ్మెల్సీ గారు అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా మనకు మద్దతు తెలపడానికి వచ్చాడు. గతంలో మన హక్కులలో చాలా సార్లు ప్రత్యక్షంగా సిఎండి ఆఫీస్ ముందు ధర్నాలో కూడా పాల్గొన్నటువంటి చరిత్ర ఉన్నది. ఈశ్వరరావు గారు ఉన్నారు, వజీర్ గారు ఉన్నారు, నాగరాజు గారు ఉన్నారు, నరేందర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి ఇదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళలు రేపు పొద్దున ఈ ప్రభుత్వం యాజమాన్యం సమ్మె వైపు పోయేటట్టు మొండిగా ప్రవర్తిస్తే, సమ్మెకు పోయే తరుణంలో మీ భర్తలకు, మీ పిల్లలైతే మీ నాన్నలకు, చెల్లెళ్ళైతే మీ అన్నలకు 3 పొట్టుగా సరిపోయే, వీలైతే మొత్తం రాత్రి వరకు 24 గంటలు సరిపోయే సర్దిమూట కట్టియడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. కట్టించి ఈ పోరాటంలో మీరు విజయం సాధించరండి. మీకు మేము ఉంటాం, మీ లేని లోటుని మేము ఇంట్లో తీరుస్తాం. ఖచ్చితంగా రేపొద్దున ఈ ప్రభుత్వం గాని, యాజమాన్యం గాని ఈ ఉద్యమం పైన ఏదైనా ఒత్తిడి తెచ్చి కక్ష సాధింపులు చర్యలు చేస్తే ఇదే కుటుంబ సభ్యులు ఇందిరా పార్క్ కాదు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైలు రోకోలు చేస్తాం, బస్సు రోకోలు చేస్తాం, రహదారులు మొత్తం మహిళా మండలతో మొత్తం పనిచేసే పరిస్థితి కూడా మేము సృష్టించబోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, నాయకులకు కానీ సమ్మె చేయాలనే సోకు ఎవరికి లేదు. ఇది చివరి ఆయుధం కాబట్టి మేము ఉపయోగిస్తున్నామే తప్ప నిజంగా ఈ సంస్థ బాగుపడాలని, ఈ సంస్థ అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళం. మేము ఈ రోజు చెప్తా ఉన్నాం, సమ్మె వైపు పోనీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం వెంటనే జేఏసీ నాయకులను పిలిచి సామరస్యంగా చర్చించి మంచి చెడు మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున కోరుతూ మీ ఉద్యమానికి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియాలో కూడా మద్దతు ఉంది. రేపు పొద్దున మనకి ఏది అన్యాయం జరిగినా భారతదేశంలో ఉన్నటువంటి 27 లక్షల మందిలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అన్ని రాష్ట్రాలలో మనకు మద్దతుగా నిరసన తెలపడానికి కూడా వాళ్ళు హామీ ఇచ్చే ఉన్నారు. కాబట్టి వారి మద్దతు కూడా మనకు ఉంది. మనం భయపడద్దు, ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.